భారత్ టర్కీకి బిగ్ షాక్ ఇచ్చింది. అయితే టర్కీ ఏం తక్కువ తినలేదు. అది మనకి షాక్ కాదు, వెన్నుపోటే పొడిచేసింది. అలా ఎందుకు అంటున్నానంటే, టర్కీ ఆపదలో ఉన్నప్పుడు భారత్ ఆదుకుంది. తనకి తిండి ఏంటి, అలాగే మందులేంటి అన్నీ పంపించాం మన దగ్గర నుంచి, అది ఆపదలో ఉన్నప్పుడు. అన్నిట్లకంటే ముందుగా మనమే ఆదుకున్నాం దాన్ని. అలా ఆదుకున్నప్పుడు కూడాను ఇలాంటి చిన్న కృతజ్ఞత కూడా లేకుండా, ఎలాంటి చిన్న కృతజ్ఞత కూడా లేకుండా ఎలాంటి పని చేసిందంటే అది పాకిస్తాన్‌కి మద్దతిస్తుంది. భారత్ చేపట్టిన ఆపరేషన్‌కు ప్రతిగా పాకిస్తాన్ ఆర్మీ భారత్‌పై దాడులు చేసింది. అయితే జమ్మూ కాశ్మీర్‌లోని పంజాబ్ సరిహద్దుల్లో ప్రాంతాల్లోని డ్రోన్లతో విరుచుకుపడింది పాక్. అంతేకాకుండా వీటిని మన భారత ఆర్మీ అయితే సమర్థవంతంగా తిప్పికొట్టేసింది. అయితే భారత్‌కు రష్యా ఇచ్చిన S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతోని ఈ పాక్ పంపించిన డ్రోన్లన్నిటిని కూడా సమర్థవంతంగా కూల్చేయడం జరిగింది. అయితే ఈ పాకిస్తాన్‌కి ఈ డ్రోన్లు ఎవరు సరఫరా చేశారు అంటే టర్కీ చేసింది. దీన్నే వెన్నుపోటు అని చెప్తున్నాను మీకు. అయితే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు టర్కీ సాయం చేయడంపై భారత్ తీవ్ర కోపంలో అయితే ఉంది. బాయ్‌కాట్ టర్కీ అని నినాదాలు చేపట్టింది. అయితే ఇప్పుడు భారత్‌లోని ట్రెండింగ్‌లోకి వచ్చింది బాయ్‌కాట్ టర్కీ అని. అయితే టర్కీ మన దగ్గర నుంచి కొన్ని వాణిజ్య సేవలను పొందుతుంది కదా! అవన్నీ కూడా నిలిపివేస్తున్నట్లు భారత్ అయితే ప్రకటించింది. త్వరలోనే మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి భారత్ అయితే ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే మనం సాయం చేసినా సరే అది మాత్రం మనకి ద్రోహం చేయడానికి ముందుకొచ్చింది. ఇలాంటి దేశాన్ని కూడా అస్సలు వదిలిపెట్టకూడదు. దేవుడు అనేవాడు ఉంటే కనుక ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.